Hello friends. So today we are going to be looking at a poem written by Robert Frost, one of the most celebrated American poets who has won 4 Pulitzer Prizes, and the poem is called Stopping by Woods on a Snowy Evening. ఈ పోయం పేరు కవి రాబర్ట్ లీ ఫ్రాస్ట్ అన్న కవి, అమెరికన్ కవి. ఈయన రాసిన ఒక పోయం స్టాపింగ్ బై వుడ్స్ ఆన్ ఎ స్నోయి ఈవినింగ్ అంటే ఒక చిన్న అడవి లాంటి ఒక చోట దగ్గర ఆయన ఆగారు. మంచు పడిన ఒక సాయంత్రానికి అక్కడ ఆయన ఆగారు. ఈయన రాబర్ట్ లీ ఫ్రాస్ట్ అనేది అమెరికన్ కవి. ఆయన చాలా ఏమంటారంటే ఆయన రాసేది గ్రామీణ జీవితం పైన చాలా వాస్తవికమైన వర్ణన ఇస్తారట. దట్ ఈస్ వాట్ ఇట్ ఇస్ కాల్డ్ రియలిస్టిక్ డీలినియేషన్ ఆఫ్ రూరల్ లైఫ్ అని. అండ్ ఆయన పోయమ్స్కి ఎట్లా ఉంటాయంటే ప్రొఫౌండ్ మారల్ మెసేజెస్ అబౌట్ లైఫ్ అంటే ఏంటి, లోతైన నైతిక సందేశం ఇచ్చే పోయమ్స్గా ఉంటాయి. అండ్ పులిట్జర్ ప్రైజ్ ఆయనకి 4 సార్లు వచ్చింది. పులిట్జర్ ప్రైజ్ అంటే ఏంటంటే అమెరికాలో పాత్రికేయులకు, మళ్ళీ కవిలకు, మళ్ళీ రచయితలకు వాళ్లకు ఇచ్చే ఇదొక చాలా ఒక ప్రెస్టీజియస్ ఒక అవార్డ్ అనమాట. ఆయన వేరే ఏం పోయమ్స్ రాశారు అన్నది కూడా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. న్యూ హ్యాంప్షైర్ కలెక్టెడ్ పోయమ్స్, అ ఫర్దర్ రేంజ్ అండ్ అ విట్నెస్ ట్రీ అన్నది. And it's very significant that he has not won it once but 4 times. So that itself gives you an idea about what a great and a celebrated poet that Robert Frost was. So అంటే డిస్క్రిప్షన్ అనేది చాలా బాగుంటుంది, మళ్ళీ రిథమ్ చాలా బాగుంటుంది, మనకి ఏం ఇమేజరీ వస్తుందో ఆయన పేయం నుంచి అది కూడా చాలా బాగుంటుంది అన్నది ఈయన ఖాస్యత. So the basic theme of the poem is duty first, beauty next. So we'll try to understand why is this the theme of this particular poem, Stopping by Woods on a Snowy Evening. It's a short poem, but there is a lot said in that particular poem. సౌందర్యం ఉంటుంది, కానీ సౌందర్యం కన్నా పెద్ద విషయము బాధ్యత అన్నది ఈ పోయంలో చెప్పబడింది. మనం డైరెక్ట్గా పోయంకి వెళ్ళిపోదాము. హూస్ వుడ్స్ దీస్ ఆర్, ఐ థింక్ ఐ నో. అంటే వుడ్స్ అన్నది ఇక్కడ ఒక అడవి, కానీ అడవి కన్నా కొంచెం చిన్నగా ఉంటుంది, చాలా చెట్లు ఉంటాయి. అది ఎవరిది అన్నది నాకు తెలుసు అంటున్నారు. But it's basically a forest area. Whose woods these are, I think I know. His house is in the village though. He will not see me stopping here to watch his woods fill up with snow. So he's talking about a particular area where there's a lot of snow, which is a forest area. He's also talking about someone who lives there. And he will not see me stopping here, that he is not there, or perhaps in some way he will not see the author, actually the poet, stopping there on his horseback, but the woods are completely filled with snow at that point in time. ఫస్ట్ లైన్లోనే మనకేం తెలుస్తుంది అంటే ఒక అడవి ద్వారా ఆయన వస్తున్నారు. ఎవరిది ఇది అని నాకు తెలుసు, పేరు చెప్పట్లేదు ఆయన. హిస్ హౌస్ ఇన్ ద విలేజ్ ఉంది అంటే గ్రామంలో ఆయన ఇల్లు ఉంది, అది కూడా నాకు తెలుసు. నేను ఇక్కడ నించొని చూస్తున్నాను టు వాచ్ హిస్ వుడ్స్ అంటే మళ్ళీ ఆయన చెట్లు, ఆయన అడవి దగ్గర మంచు ఎట్లా పడుతుంది అన్నది నేను చూస్తున్నాను అన్నది ఆయనకి తెలుసు అనేది చెప్తున్నారు. నేను అది చెప్పే ముందు ఇంకొక విషయం చెప్తాను. ఈ లైన్స్ మీరు ఫాలో అవుతే ఎట్లా ఉంటుందంటే ఫస్ట్, సెకండ్, ఫోర్త్లో రైమ్ వస్తున్నది అనమాట. నో, దో, స్నో అట్లాగే వస్తుంది. అండ్ దాని తర్వాత రిథమ్ అది అట్లా వస్తుంది. అండ్ ఇక్కడ థర్డ్ లైన్ ఏమొస్తుందో అది నెక్స్ట్ దానిలో ఫస్ట్, థర్డ్, ఫోర్త్ అట్లా అవుతుంది. దో అనేది ఇక్కడ వస్తే నెక్స్ట్ దానిలో హియర్ అనేది ఇక్కడ వస్తే మళ్ళీ క్వేర్, నియర్, ఇయర్ అన్నది వస్తుంది. అంటే ఒక్కొక్క పారాగ్రాఫ్ కి నెక్స్ట్ పారాగ్రాఫ్ కి కనెక్షన్ ఉంది. So if you hear the sound, that is what is called a poetic device about the kind of meter that the poets use when they are writing a particular poem. So this is a poetic device used by Robert Frost in this particular poem. So the poetic device is 1, 2, 4 and then the third goes with the next stanza of the particular poem. అంటే ఇది మీద అర్థం చేసుకోవడానికి ఇదేం ఎగ్జామ్లో మీకు రాదు. ఏమంటారంటే ఇప్పుడు ఏ బి ఏ అన్నది ఉంటుంది, మళ్ళీ బి అవుతుందంటే బి బి సి సిబి అని వస్తుంది అనమాట. ఇది ఒక ప్యాటర్న్ అనేది అర్థం చేసుకోవడానికి కోసం చెప్తున్నాం. So what basically it shows is that the poet or the rider on the horseback is familiar. He knows who is the owner of the particular house and he knows that the house is also in that particular village and he stands between the woods and the lake which is completely సెకండ్ పారాగ్రాఫ్ లో వస్తుంది. హార్స్ అనేది ఇంట్రొడక్షన్ ఫస్ట్ పారాలో రాలేదు, లేక్ అనేది కూడా రాలేదు. సెకండ్ పారాగ్రాఫ్ చదవండి. సెకండ్ my little horse must think it queer as in strange. అంటే వింతైన ఒక ఇదిగా అనుకుంటుంది. లిటిల్ హార్స్ అంటే చిన్నగా గుర్రం ఉందట. To stop without a farmhouse near, between the woods and frozen lake, the darkest evening of the year.
ఇక్కడ ఏమంటున్నారంటే ఒక చిన్న గుర్రం ఉంది, అది ఏంటి వింతగా ఉంది, ఈయన ఇక్కడ వచ్చి ఒక ఫామ్ హౌస్ కూడా దగ్గర లేదు. ఫామ్ హౌస్ ఎందుకు ఆగుతారు? అక్కడ నీళ్లు ఉంటాయి, భోజనం ఎవరైనా ఉంటారు అక్కడ, వాళ్ళని కలవడానికి వెళ్ళొచ్చు, అట్లా ఆగుతాం. కానీ ఇక్కడ ఎవరు లేరు కదా, మరి ఎందుకు ఈయన ఆగుతున్నాడని అది అనుకుంటుందట. బిట్వీన్ ద వుడ్స్ అండ్ ద ఫ్రోజన్ లేక్ అంటే ఈ అడవికి మళ్ళీ దాని తర్వాత ఒక లేక్ ఉంది. లేక్ అంటే వాటర్ బాడీ ఉంది. అది దానిలో వాటర్ కూడా ఎంత చల్లగా ఉందంటే వాటర్ అంతా ఐస్ అయిపోయిందనమాట. ఫ్రోజన్ లేక్ అని దానికి అంటారు. వాటర్ అంతా ఐస్గా మారిపోయింది. ద డార్కెస్ట్ ఈవినింగ్ ఆఫ్ ది ఇయర్ అంటే చాలా కోల్డ్గా ఉంది, చాలా డార్క్, చీకటి పడిపోయింది అక్కడ. అందుకని అంత డార్క్గా ఉంది అంటే సన్ ఏం రాలేదు అని అర్థం. చాలా కోల్డ్ క్లైమేట్, సన్ బయటికి రాలేదు కాబట్టి, ఈవినింగ్ కాబట్టి చాలా చీకటిగా ఉంది. So just, right from the title itself, the title says snowy evening, and now in the second stanza, he's kind of increasing and giving you a feel of the weather at that particular point in time, the darkest evening of the year. అక్కడున్న సినారియో ఎట్లా ఉందంటే చాలా సౌందర్యంగా మనకి అనిపిస్తుంది. ఎందుకంటే డార్క్ వుడ్స్ ఉన్నాయి, చెట్లు ఉన్నాయి, అక్కడ మంచు పడుతుంది అట్లాగా. అట్లాంటి చోట ఈయన అట్లా వెళ్ళి స్తంభించి ఆగిపోయారనమాట. మన హార్స్ గుర్రం కూడా అనుకుంటుందట, ఎందుకు ఇక్కడ ఆగాడు, ఫామ్ హౌస్ కూడా ఇక్కడ లేదు కదా అని అనుకుంటున్నారట. The one interesting aspect of this particular second stanza is that my little horse must think it queer. So the poet is actually what we call humanizing, human as in man woman, humanizing the horse, that giving the horse also, that the horse is also thinking, that the horse will be thinking that why is the owner, my owner, standing here, because this is not normally a place where they stop. So he's also giving the ability to think to the particular horse, almost humanizing it. That's an interesting, again, a poetic device that has been used here by Robert Frost. Third stanza. He gives his harness bells a shake to ask if there is some mistake. The only other sound is the sweep of easy wind and downy flake. హీ అన్నది ఇక్కడ హార్స్కి అంటున్నారనమాట, గుర్రంకి. హీ గివ్స్ హిస్ హార్నెస్. హార్నెస్ అంటే ఏంటంటే ఇప్పుడు మనకి గుర్రానికి ఒక లెదర్ బెల్ట్ కడతారు కదా ఇక్కడ నెక్లో, ఎందుకంటే దాన్ని పట్టుకోవడానికి కోసం, దాన్ని హార్నెస్ అంటారు. ఆ హార్నెస్కి ఏముంది, గంటలు ఉన్నాయట, చిన్న చిన్న బెల్స్ ఉన్నాయట. అది ఇట్లా ఊపుతోంది, దాన్ని ఊపితే దానికి సౌండ్ వస్తుంది. అందుకని ఏమంటారు, హీ గివ్స్ హిస్ హార్నెస్ బెల్స్ ఎ షేక్ అంటే అడుగుతుంది ఏంటి ఎక్కడెందుకు ఆగామని. టు ఆస్క్ ఇఫ్ దర్ ఇస్ సమ్ మిస్టేక్, ఏమైనా తప్పేమైనా జరిగిందా, ఎందుకు ఇక్కడ ఆగారు అని. ద ఓన్లీ అదర్ సౌండ్స్ ద స్వీప్ అంటే ఇంకా ఏం సౌండ్ లేదు, ఎవ్వరు లేరు కదా అక్కడ, అంతా నిశ్శబ్దంగా ఉంది. అప్పుడు ఏం సౌండ్ ఉంది, స్వీప్ అన్నది ఏంటి, స్వీప్ అన్నది మనం యూజువలీ దేనికి అంటాము, ఇప్పుడు ఊడ్చడం, దానికి స్వీప్ అంటాం కదా. ఆ ఊడ్చడం కూడా దేంది ఊడ్చడం సౌండ్, విండ్ ఆఫ్ ఈజీ విండ్ అంటే గాలి అక్కడ వెళ్తున్నది. డౌనీ ఫ్లేక్, డౌనీ ఫ్లేక్ అనేది ఇంట్రెస్టింగ్ వర్డ్. ఏంటంటే తిన్నగా స్నో, ఒక లేయర్, స్నో అంటే మంచు, మంచు లేయర్ పడుతున్నప్పుడు ఆ సౌండ్ ఏముందో దాన్ని డౌనీ ఫ్లేక్, చాలా థిన్ లేయర్ ఆఫ్ స్నో ఉంది, మంచు ఉంది, దాన్ని డౌనీ ఫ్లేక్ అంటున్నారు. అది మాత్రమే సౌండ్ ఉందట. So it's also again increasing the description of that particular place. In every stanza, Robert Frost is giving you more detail about the place where he along with his horse have stopped. The woods are lovely, dark and deep, but I have promises to keep, and miles to go before I sleep, and miles to go before I sleep. This is a very famous line which is used quite often about, talking about ambition, talking about a purpose in life, about unfinished business. So whenever anybody is trying to quote in conferences, in presentations also, people use these particular lines written by Robert Frost about I have promises to keep and miles to go before I sleep. That before I call it a day, before I finish either my life or whatever, I have a lot of work to do. That is what is conveyed in the last stanza. ఈ స్టాన్జాలో ద వుడ్స్ ఆర్ లవ్లీ, డార్క్ అండ్ డీప్, ఇప్పటిదాకా ఆ మూడ్లోనే ఉన్నారు. డిస్క్రిప్షన్ ఆఫ్ బ్యూటీ, అక్కడ ఎట్లా ఉంది, చీకటిగా ఉంది, ఆ చెట్లు ఉన్నాయి, మంచు పడుతోంది, గాలి వస్తుంది, చాలా ఒక పీస్ఫుల్ బ్యూటిఫుల్ ఒక సినారియోలో ఆయన ఉన్నాడు. కానీ సడన్గా ఆయనకి ఏం గుర్తొచ్చింది, బట్ ఐ హ్యావ్ ప్రామిసెస్ టు కీప్ అంటే నేను చేయాల్సింది, నేను చెప్పిన ప్రామిసెస్ అది చాలా ఉన్నాయి, దాని అండ్ మైల్స్ టు గో బిఫోర్ ఐ స్లీప్ అంటే ఇంకా చాలా దూరం నేను వెళ్ళాలి, దాని తర్వాతే నేను ఆగగలుగుతాను. స్లీప్ అంటే ఏంటి, విశ్రాంతి తీసుకోవడం కావచ్చు, లేకపోతే చనిపోవడం కూడా కావచ్చు, ఒక విధంగా ఎండ్ అన్నది. కానీ దాని ముందు నేను చాలా విషయాలు చేయాల్సి ఉంది కాబట్టి
నేను వెళ్ళిపోవాలి అన్నది. అంటే ఒక చోట మనం సౌందర్యం కోసం ఆగాము, ఎంజాయ్మెంట్ కోసం ఆగాము, కానీ నాకు ముందు వెళ్ళడానికి చాలా దారి ఉంది. మైల్స్ టు గో బిఫోర్ ఐ స్లీప్, అంటే చాలా దారి నేను వెళ్తే కానీ నేను స్లీప్ చేయలేను అన్నది. అందుకని ట్వైస్, 2 సార్లు చెప్పారు. సుధీర్ అన్నట్టు ఇది చాలా ఫేమస్ ఒక లైన్, అందుకని ఈ లైన్ రావచ్చు, మీకు ఎగ్జామ్లో కూడా రావచ్చు. చాలా మంది ఇది యూజ్ చేస్తారనమాట. ఏంటి ఏ కాంటెక్స్లో అంటే, నాకు చాలా చేయాల్సి ఉంది కాబట్టి నేను ఇప్పుడు వెళ్ళిపోతున్నాను, ఈ విషయాన్ని ఆపేసి ముందుకు వెళ్ళిపోవాలి, నాకు చాలా దూరం వెళ్ళాలి అన్నది And విషయం it's చెప్తారు. not just talking about a journey like that, it's also talking about a life's journey. Miles does not only mean in terms of distance, it's not like miles and kilometers. చాలా టైము. It's also talking about life's journey, that I have a lot of work, still unfinished business to do in life. So I have to finish that before I can retire for life in general, which could also mean death. Now, the interesting part is that the horse is essentially a symbol of, a good mind, a lot of grace. It's a very considered a very graceful kind of animal. But the manner in which the owner actually stands, the rider stands in that very dark place, somehow worries the horse, which is why it kind of gives his harness bells a shake. It wants to ask the owner, why have we stood here? So he understands that there's something kind of, out of place. This is not something which we normally do. అంటే ఇక్కడ ఈయన అక్కడున్న నేచర్ సౌందర్యంలో ఈయన అట్లాగే ఒక అబ్జర్వ్ అయిపోతున్నారు, అటువైపు వెళ్ళిపోతున్నారు. అప్పుడు హార్స్ ఏం చేస్తుందంటే రిమైండర్ ఇస్తుంది, మీరు మళ్ళీ వేరే చేయాలి, ఇక్కడ పర్పస్ ఉందా మనకి ఆగడానికి అన్నట్టు. అదొకటి తన హార్నెస్ బెల్ షేక్ అయ్యేటప్పుడు ఈయనకి అట్లా నాకు చాలా పని ఉంది కదా అన్నది గుర్తు తేవడానికి ఆ హార్స్ ఉందన్నమాట అక్కడ. అది చెప్తున్నట్టు ఈయనకు అనిపిస్తుంది, టు ఆస్క్ ఇఫ్ దర్ ఇస్ ఎ మిస్టేక్, ఎందుకు ఆగాం ఇక్కడ, మనకి ఏమైనా పర్పస్ ఉందా అన్నట్టు తను అడుగుతున్నట్టు తనకుంది. అండ్ ఇది దీనిలో పోయంలో ఏం బ్యూటీ అంటే, బ్యూటీ ఒక వైపు ఉంటుంది, డ్యూటీ ఇంకో వైపు ఉంటుంది. బ్యూటీ ఒక లెవెల్ దాకా మనం దానికి వెళ్ళొచ్చు, కానీ డ్యూటీ దానికన్నా పెద్ద విషయం అన్నది. ఎందుకంటే ఈయన ఫైనలీ ఏం చూస్ చేస్తున్నారు, అక్కడే ఆగిపోలేదు, ముందు నాకు చాలా విషయాలు ఇంకా చేయాల్సి ఉంది కాబట్టి ముందుకు వెళ్ళాలి అని. డ్యూటీ కమ్స్ బిఫోర్ బ్యూటీ అన్నది దీనిలో ఒక సారాంశం అన్నమాట. So this is the basic description and understanding of this particular poem by Robert Frost. Let's just take a look at some of the kind of questions you may be asked to annotate. A couple of lines they may be given, and you may be asked to kind of describe it and put it in context. Let's just read the first example. He will not see me stopping here to watch his woods fill up with snow. అట్లా చెప్పినప్పుడు ఇది ఎక్కడ వచ్చింది లైన్ అని కాదు, మనం చాలాసార్లు చదివాం కాబట్టి మనకేం గుర్తుండాలంటే, రాబర్ట్ లీ ఫ్రాస్ట్ ఒక పోయం రాశారు, ఆ పేరేంటి, స్టాపింగ్ బై వుడ్స్ ఆన్ ఎ స్నోయి ఈవినింగ్. So you have to give this right at the beginning, where it is These taken. lines are taken from the poem Stopping by Woods on a Snowy Evening by Robert Frost. He is a famous American poet who's won 4 Pulitzer Prizes, and he is known for డీలీనియేటింగ్, మనం చెప్పాం కదా రూరల్ లైఫ్ గురించి చాలా రియలిస్టిక్ మేనర్లో. ఈ వర్డ్స్ అన్ని మీరు పెట్టుకుంటే టెక్స్ట్ బుక్లో కూడా ఉన్నాయి. హీ డీలీనియేట్స్ రూరల్ లైఫ్ ఇన్ అ వెరీ రియలిస్టిక్ మేనర్, దట్ ఈస్ వాట్ హిస్ పోయిటరీ ఈజ్ నోన్ ఫార్ అని చెప్పేసి మనం తర్వాత చెప్పాలి. He అన్నది it is referring to the author, the poet is passing by a forest, and that is when he is thinking about the owner of the forest. He thinks that he knows who is the owner of the forest, but he is saying that man lives in the village and he విల్ నాట్ సీ మీ స్టాండింగ్ హియర్. అంటే వాళ్ళ బ్యూటీని అడ్మైర్ చేసేది ఆయన చూడరు అన్నది ఈయన అంటున్నారు. స్నో అక్కడ పడుతోంది అదంతా నేను చూస్తున్నాను అన్నది ఆయనకు తెలీదు అన్నమాట అంటున్నారు అన్నది మనము ఇంగ్లీష్లో సింపుల్గా చెప్పాలన్నమాట. And the larger meaning is also in life, it's also like that. You come across some objects of beauty, you stand there, admire the beauty, and then you go on, because at the end of the day your duty beckons, you need to go to your place of work or where you need to perform your duty. So life is like that. There will be some beauty, things of beauty which you can look at and admire and then move on in life. That's how. So it's a larger meaning also of life in general. So for every such answer మీరు పోయెట్ నేము, ఆయన ఏం రాశారు, ఎట్లాంటి పోయం రాస్తున్నారు అని, అండ్ ఈ 2 లైన్స్లో ఏమొస్తుందంటే అక్కడ ఒక బ్యూటిఫుల్ కామ్ సెరీన్ సరౌండింగ్ ఉంది అన్నది చెప్పాలి. ఒక లైన్ చెప్తే కూడా చాలా అక్కడ. Similarly, another thing, my little horse must think it queer. What does it refer to? So now when you have to describe the it, what did the horse find strange? So you need to describe whatever has happened in the entire poem.
in about 3-4 అంటే అక్కడ ఏం sentences. చెప్తామంటే మళ్ళీ పోయట్ గురించి చెప్పేసి ఈ పోయం నుంచి తీయబడింది ఈ స్టాన్జా అని చెప్పేసి మనము ఈ పోయట్ వాస్ లైక్ దిస్ ఈ వన్ సో మెనీ అని చెప్పేసి దెన్ ఇట్ అన్నది ఏంటంటే ది హార్స్ ఫౌండ్ ఇట్ క్వేర్ that the poet stopped at a woods where there was no farmhouse and there was no reason for him to stop there. That's why the horse was wondering why the poet had stopped there అనేది చెప్పాలి. So that is essentially as far as the questions are concerned. And when you're writing, you must also write it's a winter evening, it's a very dark evening and there is nobody around. అంటే చాలా కామ్ ఒక ప్లేస్, క్వైట్ ప్లేసు, ఎవరు అక్కడ లేరు అన్నది కూడా మనం చెప్పొచ్చు. దీనిలోనే మనకి ప్యాటర్న్ ఆఫ్ ద పోయం అవన్నీ చెప్పాము ఆల్రెడీ. అప్రిషియేటింగ్ ద పోయం అంటే అది ఒకటి చెప్పినప్పుడు ఎవరు రాశారు, డస్ దిస్ కమ్ అప్రిషియేటింగ్ ద పోయం? Yeah, sometimes some these kind of questions, but the main questions will be of this kind when you will be given one particular line or two sentences and asked to put it in context as to what did the poet mean when he spoke about this, or asked, who is he in the why particular does the horse give its harness bell a shake? Yeah. అది పోయట్ ఇమాజినేషనే, ఎందుకు అది అట్లాగే ఊపి ఉండొచ్చు, కానీ పోయంలో ఆయనకి ఒక ఇంటర్ప్రిటేషన్ ఇస్తున్నారు. ఇట్ గేవ్ ఎ షేక్ బికాస్ ఇట్ థాట్ ఇట్ క్వేర్ దట్ ది పోయట్ షుడ్ స్టాప్ దేర్. దేర్ ఇస్ నో ఫార్మ్ హౌస్. And here if you are able to write the next sentence after that, he they will not give you the sentences in this kind of a question, but if you are able to quote from the poem and says to ask if there was a mistake and put it in double quotes, that will help your answer look better, because then immediately the person who is checking your answer sheet will realize that okay, this student knows the poem by heart, he knows the lines. That will always help కానీ you. డబుల్ కోట్ లో వేసేటప్పుడు ఎగ్జాక్ట్ వర్డ్స్ మీకు గుర్తుంటేనే అట్లా వేయండి, లేకపోతే మీరు పాసివ్ వాయిస్ లోనే వేయండి. అంటే ఇస్ దేర్ ఎ మిస్టేక్ అని అనుకున్నారు అన్నది మీరు ఇంగ్లీష్ లో హీ థాట్ దట్ హ్యాస్ ద పోయట్ మేడ్ ఎ మిస్టేక్ బై స్టాపింగ్ దేర్ అని రాయొచ్చు, మీకు ఎగ్జాక్ట్ వర్డ్స్ గుర్తు లేకపోతే ఆ ఆర్డర్ ఆఫ్ ద వర్డ్స్ కూడా. And then the meanings can always be there, and they are also talking about the poem, because it's a very short poem, very beautiful descriptive poem and చాలా ఇంపార్టెంట్ poem కాబట్టి దీన్ని మీరు ఒక 3-4 టైమ్స్ ఈ వీడియోని కూడా చూస్తే అర్థమవుతుంది, వర్డ్స్తో పాటు మీకు అర్థమవుతుంది. Right. Okay. So I hope it's pretty clear. Stopping by Woods on a Snowy Evening. As I said, this is one of the most celebrated poems by Robert Frost. So this is very important also from an examination point of view. Right. So thank you very much for watching. Thank you so much.